ప్రెసిపిటేట్ అయ్యేటువంటి ఇది ఉండకపోవచ్చు. సార్ మరొక అంశం, ఉద్యోగులుకి ఆల్రెడీ జేఏసీ అమరావతి జేఏసీ వాళ్ళు సన్నాహక సభలు కూడా ఉద్యమ సన్నాహక సభలు అవన్నీ కూడా నిర్వహించుకుంటున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు, కానీ ఉద్యోగుల కోసం చంద్రన్న బోడిగుండు పథకాన్ని అమలు చేస్తున్నారు అంటూ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి విమర్శించారు. సార్ చాలా వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు వాళ్ళ డిమాండ్స్ కోసం అని చెప్పేసి. ఆయన ఇప్పుడు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటరామరెడ్డి గారు ఈ అంశం మీద మాట్లాడటానికి. ఆయన మాట్లాడే ముందు, నమస్కారం సార్. సార్ ఆయన మాట్లాడే ముందు ఒకసారి ఆయన మాట్లాడే అదే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే 37,000 కోట్ల నష్టం అనేటువంటిది ఇది ఉద్యోగులకి. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు నిన్న మనం చూసాం. ఉద్యోగులకు మిగిలింది గుండు సున్నా, 37,000 కోట్లు నష్టం అనేటువంటిది. 5 డిఏలు, ఐఆర్లు, పిఆర్సీలు, పెన్షన్, ఇవన్నీ కూడా చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. చేస్తే చివరికి ఆయన చెప్పింది ఏంటంటే జగనన్న బోడిగుండు పథకం అని చెప్పి ఆయన సోదాహరణంగా చూపించడం కోసం గుండు కొట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా చూడాలి. సో వాళ్ళ డిమాండ్లో ప్రధానమైన ఏంటంటే కొత్త పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, పిఆర్సీ అమలు అయ్యే వరకు మధ్యంతర పూర్తి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డిఏలను విడుదల చేయాలని, డిఏ బకాయిలు చెల్లించాలని, సరెండర్ లీవ్లు క్లియర్ చేయాలని, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్, పెన్షనర్ల బిల్లు స్కెడ్యూల్స్ ప్రకటించాలని, సిపిఎస్, జిపిఎస్ పాత పెన్షన్ విధానం మీద ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని. సో ఇవన్నీ కూడా 23 డిమాండ్లు జూలై 11వ తారీఖు నాడు వీళ్ళు సబ్మిట్ చేశారు. అయితే ఈ రోజు వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో ఒక ప్రకటన వచ్చిందంటే దాన్ని ఏదో చాలా ప్రముఖంగా ఇస్తే నేను ఆల్రెడీ డిస్బర్స్మెంట్ అయిపోయిందేమో అనుకున్నా. కాదు, ఆల్రెడీ ఆ పాత పెన్షనర్ల బకాయిలను విడుదల చేయాలనే దానికి, అది కూడా కొంతమందికి అనుకుంటా, అందరికి కాదు కదా అన్నప్పుడు 7,358 కోట్ల విడుదలకి ఆమోదం తెలిపినట్టుగా 2026 ఏప్రిల్లో ప్రభుత్వం వెల్లడించింది అనేటువంటి వచ్చింది. మరి సో ఈ లెక్కన ఇవన్నీ చెప్తా ఉన్నారు. అసలు ఈ 37,000 కోట్ల నష్టం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ అదే మీరు చాలా వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఏంటి అంటే ఒక పక్క అమరావతి జేఏసీ నుంచి కూడా చాలా తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుంది. మీరు మీ ప్రధానమైన డిమాండ్లు? సార్, ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎన్నికల టైంలో చంద్రబాబు గారు మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు ఎంప్లాయీస్ కోసం. ఎంప్లాయీస్ అందరికి గవర్నమెంట్ లోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు, 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పిండ్రు, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలన్నీ మేము వచ్చినాక చెల్లిస్తామని చెప్పిండ్రు. సిపిఎస్ ఉద్యోగులకు గత ప్రభుత్వం పెన్షన్ భద్రత కల్పించడం కోసం జిపిఎస్ విధానం తీసుకొచ్చే దానికంటే మంచి పెన్షన్ పథకం మేము తీసుకొచ్చాం, మీకు మంచి పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇట్లా చాలా ప్రతి ఒక్క కేటగిరీ ఉద్యోగులకు హామీలు ఇచ్చింది సార్. 2 సంవత్సరాలకి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయకపోగా ఉద్యోగులకు రెగ్యులర్ రావాల్సిన డిఏలు, 5 ఏళ్ళకి ఒకసారి ఇవ్వాల్సిన పిఆర్సీ, ఇవన్నీ ఏమి కూడా అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇవ్వాల్సినవి మంచి బెనిఫిట్ పక్కన పెడితే ఉద్యోగులకు టైం ప్రకారం రావాల్సినవి ఒకటి కూడా ఇవ్వడం లేదు. 2 సంవత్సరాల కాలం ప్రభుత్వం ఇచ్చింది ఒక్క డిఏనే. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 5 డిఏఆర్ఎస్ పెండింగ్ ఉన్నాయి, ఐఆర్ 24 నెలల నుంచి పెండింగ్ ఉంది. ఇవన్నీ ఉద్యోగులకు, దీనివల్ల ఉద్యోగులకు జరిగే నష్టం ఎంత అనేది ఉద్యోగులకు ఎవరికి తెలియదు. ఉద్యోగులు మాకు డిఏ రావాలి, ఐఆర్ పెండింగ్ ఉంది అనుకుంటున్నారు తప్ప అది ఇవ్వకపోవడం వల్ల మనం ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంత నష్టం జరిగింది అనేది ఉద్యోగులకు కూడా తెలియదు, లెక్కేసుకుంటే తప్ప అది ఎవరు వేసుకోవడం లేదు. అందుకోసమే ఉద్యోగులకు తెలియాలి, ప్రభుత్వానికి కూడా ఈ ఎంత నష్టం ఉంది అనేది తెలియాలని చెప్పి మేము నిన్న వినూత్నంగా అంటే ఈ బోడిగుండు పథకం అనేది ఉద్యోగులకు వెళ్ళాలి, చర్చ జరగాలనే ఉద్దేశంతో మేము వినూత్నంగా దీన్ని చేసినాం. ఉద్యోగులకు వెళ్ళింది. నేను క్లియర్ గా చెప్తున్నా సార్, 5 డిఏలు 82 నెలల పాటు 5 డిఏఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ ఉంది. నేను నిన్న లెక్కలు కూడా వేసి చెప్పిన, ఒక 50,000 బేసిక్ పే ఉండే ఒక ఉద్యోగికి 5 డిఏఆర్ఎస్ పెండింగ్ వేసుకుంటే 1,10,000 వస్తుంది. అదే 2 సంవత్సరాల పాటు 24 నెలల పాటు ప్రభుత్వం గత 2 ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా 27% ఐఆర్ ఇస్తే అదొక 3,23,000 పెండింగ్ నష్టపోయినట్టు, అంటే గవర్నమెంట్ పెండింగ్ పెట్టినట్టు. అలాగే 2 ఎస్ఎల్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, దానివల్ల ఒక 77,000. ఇది ఒక సాధారణ ఉద్యోగికి ప్రభుత్వం 50,000 మూల వేతనం ఉండే ఒక బేసిక్ పే ఉండే ఉద్యోగికి ప్రభుత్వం నుంచి 2 సంవత్సరాల కాలంలో
అంటే పాత ప్రభుత్వంలో కొన్ని డిఆర్ఎస్ పిఆర్ఎస్ పెండింగ్ ఉన్నాయి. అవి కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 బేసిక్ పే ఉండే ఉద్యోగి 5,15,000 నేను చెప్పిన అంశాలన్నీ క్యాల్కులేషన్ చేసుకుంటే 5,15,000 నష్టపోయాడు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఆరోపణ కూడా చేస్తారు. ఏంటంటే నిరంతరం పగలనక రాత్రనక అసలు మంచా చెడు అనేది కాకుండా జీ హుజూర్ అన్నట్టుగా పోలీసులు ప్రభుత్వానికి అంత సేవలు చేస్తున్నారు కదా, మరి పోలీసులకు కూడా చాలా నష్టం అని చెప్తున్నారు మీరు. ఏంటి అసలు 7.3 లక్షల నష్టం జరిగింది అంటున్నారు 2 ఏళ్లలో. అవును, అదే సార్. ఇప్పుడు నేను తర్వాత పోలీసులకు ఇంకా ఎక్కువ నష్టం. మనం ఎక్కేసింది నార్మల్ ఉద్యోగికి. అదే పోలీసులకు అయితే వాళ్ళకు సెలవులు లేకుండా నిరంతరం పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి సరెండర్ లీవ్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి సంవత్సరానికి 2 ఉంటాయి. ఆ లెక్కన పోలీసులకు 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. 223 కోట్ల ఏదో అన్నారు. వాళ్ళకి 15 టీఏలు అంటే వాళ్ళు బయట పని చేసినప్పుడు రోజుకు 300 లెక్కన వాళ్ళకు టీఏ ఇస్తారు సార్. కానిస్టేబుల్లకు వీళ్ళకైతే 300, సిఐలకు వాళ్ళకైతే 400 అట్లా నెలకు ఒక వారం రోజుల పాటు అంటే 2,100 కానిస్టేబుల్లకు, సిఐలకు వాళ్ళకు 2,800 అట్లా టీఏ వస్తుంది. ఆ రకమైన టీఏలు 15 టీఏలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకు ఉండే స్పెషల్ ఎస్ఎల్లు టీఏలు లెక్కేసుకుంటే 50,000 బేసిక్ పే ఉండే ఒక హెడ్ కానిస్టేబుల్ కు ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో పెట్టిన నష్టం ఎంత అంటే 7 లక్షల చిల్లర, 7,02,000 ఎంత వచ్చింది. మేము ఆ టేబుల్ కూడా వేసి పెట్టినాం, వాట్సాప్ లో కూడా పంపిస్తాం మీడియా వాళ్ళందరికీ కూడా. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దాదాపుగా ఉద్యోగులు పదవీ విరమణ చేసిన సిబ్బందికి సంబంధించిన పెండింగ్ బకాయిలు 7.358 కోట్ల రూపాయలు విడుదల చేశాం ఏప్రిల్ నెలలోనని దాన్ని వాళ్ళ అనుకూల మీడియాలో ఫ్రంట్ పేజీలో కూడా చాలా ప్రముఖంగా వేశారు. అది చూసి నేను ఆల్రెడీ డిస్బర్స్మెంట్ కూడా అయిపోయింది అనుకున్నాను. దానికి ఎంత అనేది కూడా ఇచ్చారండి. 1840 కోట్లు ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు, ఏపీజీఎల్ఐ కింద 76 కోట్లు, గ్రాట్యుటీ కింద 3,411 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్ కోసం 1,800 కోట్లు, అలాగే పోలీసుల అదనపు సరెండర్ లీవుల కోసం 223 కోట్లు, 23 కోట్లు వాళ్ళు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి ఇంకా అవి కాకనే ఆ బకాయిలు మేము చెప్పిన బకాయిలకు సంబంధం లేదు సార్. అవి కాకనే వాళ్ళు చెప్పినవి ఏంటి, జీపీఎఫ్ బకాయిలు ఈ గవర్నమెంట్ వచ్చిన పెండింగ్ ఉన్నట్టు, అవి పాత ప్రభుత్వంలో కావు. అవి పాత ప్రభుత్వం 2024 మార్చి వరకు జీపీఎఫ్ బకాయిలని క్లియర్ చేసింది. ఈ బకాయిలకు సంబంధం నేను చెప్పింది ఇవి కాకుండా మిగతా ఇవ్వాల్సినవి ఉద్యోగులు నష్టపోయినవి సార్. సో అంటే సిపిఎస్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ వచ్చినట్టేనా? అందరికీ రాదు సార్, అది ఓన్లీ 10,000 మందికి మాత్రమే. 11,000 మందికి 2026 మరి రిమైనింగ్ అదే 10,700 సార్. అది 2004 సిపిఎస్ ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో 2004 సెప్టెంబర్ 1కి ముందు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ రిక్రూట్మెంట్ తర్వాత జరిగింది, అంటే సిపిఎస్ వచ్చిన డేట్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు సంబంధించింది మాత్రమే. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చిండ్రు. కానీ మిగతా 3 లక్షల మంది ఉన్నారు కదా సిపిఎస్ ఉద్యోగులు, వాళ్ళందరికీ ఏం న్యాయం చేసింది ప్రభుత్వం? ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు. గత ప్రభుత్వం జిపిఎస్ తీసుకొచ్చింది, దానివల్ల కనీసం పెన్షన్ భద్రత ఉండేది. మిగతా ఉద్యోగుల మాదిరి రిటైర్ అయ్యే రోజుకి వాళ్ళ సగం జీతము దాని మీద డిఏ వచ్చేది. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు నేను చెప్పిన నష్టంలో వీళ్ళు కూడా సిపిఎస్ లో రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలా నష్టం ఉంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వం తెచ్చిన జిపిఎస్ ని పక్కన పెట్టడం వల్ల ఒక్కొక్క సిపిఎస్ లో రిటైర్ అయిన ఉద్యోగి 10,000 నెలకు 10,000 నష్టపోతున్నారు. వాళ్ళకి వచ్చే సిపిఎస్ లో మీరు ఎవరైనా కనుక్కోండి, సిపిఎస్ లో రిటైర్ అయిన ఉద్యోగులకు ఎంత పెన్షన్ వస్తుందంటే ఈ రోజు 2,000, 3,000. అంటే గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇస్తుంది కదా, సామాజిక పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, దానికంటే తక్కువ. వాళ్ళు 4,000 వచ్చి వీళ్ళకి 2,500, 3,000 లోపల వచ్చే వాళ్ళు చాలా మంది. సిపిఎస్ లో రిటైర్ అయిన ఉద్యోగులు 90% కు 4,000 పెన్షన్ రావడం లేదు సార్, లోపలే ఉంది, 3,000 లోపలే ఉంది. అంటే ఈ పాత పెన్షన్ అనేది ఇప్పుడు ప్రధానమైన సెంటిమెంట్ గా మారిందంటారా? పాత పెన్షన్ ఓపీఎస్ పాత పెన్షన్ ఉద్యోగుల పెన్షన్ భద్రత వస్తుంది సార్. పాత పెన్షన్ ఇస్తే ఇప్పుడు సిపిఎస్ లో ఏమవుతుంది, ఈ రోజు 1,000 రూపాయలు పెన్షన్ ఉంటే 10,000 ఈరోజు పెన్షన్ అంటే 20 ఏళ్ళు అయినా కూడా 10,000 ఉంటది, పెరగదు. అది సిపిఎస్ లో ఒకసారి ఫిక్స్ అయిన పెన్షన్ అతను చనిపోయేంత వరకు అదే పెన్షన్ వస్తుంది. ఈ రోజుకి 10,000కు 20 ఏళ్ళ తర్వాత 10,000కు వాల్యూ ఏముంటుంది సార్?
అందుకని సిపిఎస్ మీద ఉద్యోగులందరూ ఆందోళన చెందేది, సిపిఎస్ వద్దనేది, ఆ ఇబ్బంది ఉంది, దానివల్ల నష్టపోతారని చెప్పి గత ప్రభుత్వం హామీ ఇచ్చింది సిపిఎస్ తీసేసి ఓపీఎస్ ఇస్తామని. కానీ వాళ్ళు ఓపీఎస్ ఇవ్వకుండా దానికి మధ్య మార్గంగా జీపీఎస్ తీసుకొచ్చిండ్రు. దానివల్ల కొంత బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పెన్షన్ అనేది మిగతా ఉద్యోగులతో పాటు అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కు ఏదైతే ఓపీఎస్ లో ఉండే ఎంప్లాయీస్ కి ఏదైతే ఇస్తారో ఆ రకంగా వాళ్ళ రిటైర్ అయిన నాటికి ఉండే బేసిక్ లో సగం బేసిక్ ఇస్తారు, దాని మీద డిఏ ఇస్తారు. కాబట్టి PRC ఓన్లీ పెన్షన్ కు మోహన్ PS కు ఉండే తేడా ఏంటంటే ఓన్లీ PRC ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ కి రావాల్సిన బకాయిలు పెండింగ్ ఉండటం వల్ల కేవలం ఎంప్లాయీస్ కుటుంబాలకే కాదు నష్టం. దీని ఇంపాక్ట్ ఏంటంటే చాలా keen గా స్టడీ చేస్తే ఒక ఆర్థిక సర్వేలో తెలియని అంశం ఏంటంటే మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా తగ్గిపోయింది. ఆ రోజున పాత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళందరికీ బటన్ ఒకటి విమర్శించారు కదా. బట్ రకరకాల స్కీముల ద్వారా వాళ్ళకి వెళ్తున్నప్పుడు అప్పుడు